హాయ్ అండి. నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అను సీడ్స్ అండ్ మీట్స్. ఈరోజు మనం చాలా టేస్టీగా, సింపుల్గా చికెన్ పలావ్ ప్రెషర్ కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూద్దామండి. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు అనమాట. దానికోసం నేను 1/2 kg చికెన్ తీసుకున్నానండి. శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. దాంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నానండి. ముందు మనం చికెన్లో మసాలా అన్నీ వేసుకొని కలుపుకొని ఉంచుకోవాలన్నమాట. సాల్ట్ వేసుకున్నాను కదండి, అలానే కొంచెం కారం కూడా వేసుకుంటున్నానండి, చిల్లీ పౌడర్. అలానే కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకోవాలండి. మనం చికెన్ పలావ్కి అన్నీ కూడా చికెన్లోనే వేసేసుకోవాలన్నమాట. అలానే కొంచెం గరం మసాలా, అలానే కొంచెం చికెన్ మసాలా పౌడర్ అండి, అలానే బిర్యానీ మసాలా పౌడర్ కూడా కొంచెం వేసుకోవాలి. అన్నీ కూడా 1/2 స్పూన్లు 2 తీసుకున్నానండి. మీరైతే కంప్లీట్గా 1 స్పూన్ తీసుకుంటే సరిపోద్ది. 1/2 kg చికెన్కి నేను 1/2 kg రైస్ వేస్తాను అనమాట. మొత్తం మసాలాలన్నీ చికెన్కి కలిసేలా కలుపుకొని కొంచెం పెరుగు వేసుకోవాలండి. పెరుగు కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాం కదండి. దీన్ని ఇప్పుడు మనం ఒక 1/2 అవర్ 1 అవర్ పక్కన పెట్టుకోవాలండి. టైం ఉంటే 1 అవర్ పెట్టుకోండి, లేదా 1/2 అవర్ అయినా పక్కన పెట్టుకుంటే మంచిదన్నమాట. అలానే నేను ఆ గ్లాస్తో 2 గ్లాసులు రైస్ తీసుకున్నానండి. వీటిని ఒక 1/2 అవర్ సోక్ చేసుకుంటున్నాను అనమాట. మనం బాస్మతి రైస్ని ముందుగా సోక్ చేసుకుంటే మంచిది, పొడి పొడిగా బాగా వస్తుంది అనమాట. అది ఇప్పుడు మనకి బిర్యానీలోకి టమాటా ప్యూరీని రెడీ చేసుకుందామండి. నేను దానికోసం 2 మీడియం సైజ్ టమాటా, కొంచెం జీలకర్ర తీసుకున్నాను. అలానే చిన్న అల్లం ముక్క, అలానే ఒక 10 వెల్లుల్లి రెబ్బలండి తీసుకున్నాను. వీటిని ఇప్పుడు మనం పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా టమాటా పేస్ట్ చేసుకొని వేసుకుంటే పలావ్లో చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఎప్పుడు పలావ్ చేసినా ఇలా పేస్ట్ చేసి వేసుకుంటాను అన్నమాట. మీరు కావాలంటే టమాటా ముక్కలుగా కట్ చేసి వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేరేగా వేసుకోవచ్చు, బట్ ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. అలానే బిర్యానీలోకి 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, ఒక 7 పచ్చిమిర్చి, బిర్యానీ మసాలా సామాన్లు అన్నీ అండి, దాల్చిన చెక్క, లవంగ, మరాఠీ మొగ్గ, యాలకులు, బిర్యానీ ఆకులు, అనాస పువ్వు అన్నీ కూడా తీసుకున్నాను. మొత్తం బిర్యానీ మసాలా సామాన్లు అన్నీ. ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి. దానికి నేను స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకున్నానండి. ముందుగా నెయ్యి వేసుకున్నాను అనమాట. నెయ్యి వేసుకుంటే పలావ్ అనేది టేస్టీగా ఉంటుందండి. మీరు నెయ్యి ఇష్టం లేనప్పుడు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నేను కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ వేసుకొని చేసుకుంటున్నాను. నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి పలావ్. ఇది హీట్ అవ్వగానే ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీగా పెట్టుకున్న బిర్యానీ మసాలా సామాన్లు అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. మనం ముందుగా బిర్యానీ మసాలా సామాన్లు వేసుకొని ఫ్రై చేసుకుంటే అరోమా భలే ఉంటుందండి. అందుకని ముందుగా వేసుకుంటున్నాను. ఈ ఫ్రై అయినాయి కదండి. అలానే మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే పలావ్కి టేస్ట్ బాగుంటుందండి. మన ఆనియన్స్ ఫ్రై అయింది కదండి. ఇంకొంచెం బాగా ఫ్రై అవ్వాలండి. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి టమాటా పేస్ట్ని ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట టమాటా పేస్ట్ని. అప్పుడే పలావ్కి మంచి టేస్ట్ ఉంటుంది. ఇదిగోండి, ఈ విధంగా కొంచెం దగ్గరగా అయింది కదా, పచ్చివాసన పోయాక బాగా ఫ్రై అయిందండి. ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీగా పెట్టుకున్న చికెన్ని అందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చికెన్ పలావ్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి, చికెను లైట్గా ఫ్రై అవ్వాలండి. ఫ్రై చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. 2 నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే బాగుంటుంది. ఇదిగోండి, ఇలా కర్రీలా ప్రిపేర్ అయింది కదా, మంచి స్మెల్ వస్తుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా చేయండి. ఇప్పుడు మనం ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్న రైస్ని అందులో వేసేసుకోవాలండి. నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను 1/2 kg చికెన్కి. ఈ రైస్ అంతా చికెన్ మిక్స్ అయ్యేలాగా, చికెన్లో రైస్ అంతా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకోవాలన్నమాట. నేను సాల్ట్ అనేది చికెన్లో వేసుకున్నాను కదండి, మనకి సరిపోకపోతే ఇంకా సాల్ట్ వేసుకోవచ్చు అనమాట.
ఇప్పుడు నేను ఆ గ్లాస్తో 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను కదండి, దాంతో నేను 3 గ్లాసుల వాటర్ తీసుకుంటున్నాను. కానీ మనకి కొంచెం ఈ చికెన్ గ్రేవీ అనేది ఉంటుంది కదండి, ఆ గ్రేవీ అనేది ఎంత ఉందో దాన్ని బట్టి మైనస్ చేసుకొని మనం వాటర్ వేసుకోవాలండి. ఆ గ్రేవీ ఉంటే మనం వాటర్ ఎక్కువ తీసేసుకుంటే కొంచెం రైస్ అనేది మెత్తగా అవుద్దనమాట. అందుకని నేను 2.5 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. గ్రేవీ లేదు థిక్గా ఉంది అనుకుంటే మాత్రం 3 గ్లాసెస్ తీసుకోవాలండి వాటరు. ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ అనమాట బాస్మతి రైస్కి. అలానే కొంచెం కొత్తిమీర కట్ చేసి వేసుకుంటున్నానండి. ఈ టైంలోనే మనకి సాల్ట్ సరిపోకపోయినా, స్పైసెస్ ఏమైనా సరిపోకపోయినా ఈ టైంలో మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. బాగా మిక్స్ చేసుకోవాలండి, మరీ ఎక్కువగా కలిపేయకూడదు. రైస్ మనం ముందుగా సోక్ చేసుకున్నాం కదా, విరిగిపోద్ది అనమాట. నాకు కొంచెం సాల్ట్ సరిపోలేదండి, సాల్ట్ వేసుకున్నాను. ఇంకా లిడ్ పెట్టేసుకున్నానండి. మీడియం ఫ్లేమ్లో ఎగ్జాక్ట్గా 2 విజిల్స్ ఉంచాను అనమాట. 2 విజిల్స్లో స్విచ్ ఆఫ్ చేసేసాను. చూడండి, స్టవ్ ఆఫ్ చేసేసిన 15 మినిట్స్ తర్వాత నేను కుక్కర్ మూత తీసానండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగా కుక్ అయిందండి. మీరు ఇలా ట్రై చేయండి, నిజంగా చాలా టేస్టీగా ఉంటుందండి. పలావ్ అనేది రైస్ మెత్తగా అవ్వకుండా చాలా టేస్టీగా వచ్చిందనమాట. పీస్ అయితే చాలా బాగా ఉడికింది పర్ఫెక్ట్గా. మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్